డీలిమిటేషన్ అంటే అర్థం ఏంటి? డీలిమిటేషన్ అంటే సింపుల్గా రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. అది లోక్సభ నియోజకవర్గం కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు, దాని యొక్క బౌండరీస్ని రీడ్రా చేసే ప్రక్రియని మనం డీలిమిటేషన్ అని అంటాం. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆర్టికల్ 82 ఫర్ లోక్సభ, ఆర్టికల్ 170 ఫర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే, సెన్సస్ వచ్చిన ప్రతిసారి, అంటే జనాభా లెక్కలు వచ్చిన తర్వాత సెన్సస్ డేటా రిలీజ్ అయిన ప్రతిసారి కూడా పార్లమెంట్ అనేది ఒక డీలిమిటేషన్ చట్టం అనేది తీసుకురావాలి. ఈ చట్టం ఆధారంగా ఒక డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆర్టికల్స్ చెప్తున్నాయి. అయితే ఈ డీలిమిటేషన్ యాక్ట్ ఏం చేస్తుందంట, మనకి ఒక ప్రతి 10 ఏళ్ళకి సెన్సస్ అనేది వస్తుంది. అంటే జనాభా ఈ 10 ఏళ్లలో పెరుగుంటుంది కదా, పెరిగిన జనాభాకి తగ్గట్టు లోక్సభ సీట్లు మరియు అసెంబ్లీ సీట్లు పెంచాలి అని డీలిమిటేషన్ యాక్ట్ అనేది మెన్షన్ చేస్తుంది. అలాగే లోక్సభ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుంటే ఓవరాల్గా నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతున్నాయి. అయితే ఏ రాష్ట్రానికి ఎన్ని పెరుగుతాయి, ఏ ఫార్ములా ప్రకారం పెంచాలి అనే ఫార్ములాని కూడా ఆ డీలిమిటేషన్ యాక్ట్ అనేది మెన్షన్ చేస్తుంది. సో ఈ చట్టం ఆధారంగా మనకి డీలిమిటేషన్ కమిషన్ వస్తుంది. ఈ పెరిగిన సీట్లు ఏ రాష్ట్రానికి ఎన్ని వస్తాయి అని చట్టంలో చెప్పిన ఫార్ములా ఆధారంగా డీలిమిటేషన్ కమిషన్ ఫిక్స్ చేస్తుంది. తర్వాత ఈ పెరిగిన సీట్ల ఆధారంగా నియోజకవర్గాల్ని డిఫైన్ చేసి వాటి యొక్క బౌండరీస్ని కూడా ఫిక్స్ చేస్తుంది డీలిమిటేషన్ కమిషన్. సో దీనివల్ల ప్రతిసారి కూడా మనకి ఏమవుతుందమ్మా, సెన్సస్ వచ్చిన ప్రతిసారి కూడా పార్లమెంట్ ఒకవేళ డిసైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతాయి. పెరిగిన దానికి తగ్గట్టుగా కొత్త నియోజకవర్గాలు వాటి యొక్క బౌండరీస్ని డీలిమిటేషన్ కమిషన్ అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి, కొత్త నియోజకవర్గాలు ఫామ్ అవుతాయి, వాటి బౌండరీస్ని కూడా డీలిమిటేషన్ కమిషన్ అనేది నిర్ధారిస్తుంది అనమాట. అయితే 1970స్లో మనకి ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ టైంలో ఏం చేశారంటే, ఈ పర్టికులర్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ అనే ప్రక్రియని ఫ్రీజ్ చేశారు ఒక 25 ఇయర్స్. ఎందుకంటే అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం, మరి పాపులేషన్ ఆధారంగా సీట్లు పెరిగిపోతాయి అంటే మరి పాపులేషన్ కంట్రోల్ చేసే కార్యక్రమాలు స్టేట్స్ ఫాలో అవ్వవు అని భావించి 25 ఇయర్స్ ఫ్రీజ్ చేయడం జరిగింది. 1976 నుంచి 2001 వరకు. 2001లో వాజ్పేయి గవర్నమెంట్ కూడా మళ్ళీ 25 ఇయర్స్ దాన్ని ఫ్రీజ్ చేసింది 2026 వరకు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ డీలిమిటేషన్ ప్రక్రియని తీసుకొస్తుంది.